చూసారా గాయస్, మనం ఎడిపోతున్నాం తెలుసా? బాయ్ ఎడిపోతున్నాం బాయ్. ఇది దాన్ని ఏమంటారు, ఈ కొడవలు పట్టుకొని. హే గాయస్, మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఎక్కడికి మంటే యాదొండకాయలు అంట. నేను కూడా కొత్తగా వింటున్నాను అనమాట. యాదొండకాయలు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అవి తెంపనీకి వెళ్తున్నాం అనమాట. నేను బండి సాయి ఇక్కడ స్కూటీ మీద వెళ్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ అని పట్టుకున్నారు ఆయన. అది విలేజ్ కాబట్టి లోకల్లో ఏం కదా నడిచిపోతుంది. సో చూపిస్తా చూడండి. చూసారా గాయస్, ఇదే రూట్ అన్నమాట. మనం ఇలా వెళ్తూ ఉంటే వస్తుంది. వచ్చాం కానీ రాగానే నేను చెప్పేస్తా. మనం పైరా వేయనీకి వచ్చినాం కాబట్టి ఈడేం దొరకలేవు. ఇదే గల్లీ అన్నమాట. ఈ గల్లీలోనే యాదొండకాయలు ఉంటాయి అన్నమాట. ఈ తీగ చూస్తున్నారు. ఈ తీగ ఏ తీగనో నాకు కూడా అర్థమవుతలే. సాయి బ్రో ఇంకేదో లెంగుతుండు. బండి బ్రో కూడా ఆలోచిస్తుండు. బండి పట్టుకురా నాకే చెప్తారు. చూసిన గాయస్, నేను వీడియో కూడా తీయనిస్తలేదు నన్ను. సో చూసారా గాయస్, బండి మీద వెళ్తున్నా. వాళ్ళు ముంగడ వెళ్తారు, చూపిస్తా చూడండి. సో చూసుకున్నట్టయితే బండి బ్రో అండ్ సాయి బ్రో ఇద్దరు కలిసి వెళ్తున్నారు. బాయ్, ఇంకెంత దూరం గాయస్? నేను ఒకటి గమనించింది ఏంటి అంటే, రైతులు అంటే తెలియక ఒకటి చేస్తున్నారు. అదేంటో చూపిస్తా చూడండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసారా, పొలాలన్నీ ఇట్లా కాలుస్తున్నారు. అట్లా కాలవడం మంచిది కాదబ్బా. అది ఉంటే దాన్ని ఒక ఎరువు టైప్లో మనం వాడుకోవచ్చు ఫ్యూచర్లో. ఎప్పుడైనా గమనించండి. అంటే కొంతమందికి తెలియదు. సో ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే క్రిమి కీటకాలు సో మెనీ దాంట్లో ఏముంటుంది బ్రో, అది భూమిది వస్తలేదు బ్రో, అది చదివిస్తుంది. దాన్ని ఏమంటుంది, భూమి యొక్క పోషకాలు, మట్టి పోషకాలన్నీ అట్లా కాలబెట్టడం వల్ల మట్టి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా కాలబెట్టకండి రైతులు. మీకు అర్థం చేసుకోండి, మీకే ఇప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్టు. సో అలా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం సాయి బ్రో చూస్తురా. బండి బ్రో సాయి బ్రో ఏదేదో గమనిస్తాను. ఏడికో తీసుకొచ్చిర్రు నన్ను. వీళ్ళు ఏదేదో పైరవ చేస్తారు కానీ నాకేం అర్థమవుతలేదు. సాయి బ్రోనేమో ఎటో చూస్తుండు, బండి బ్రోనేమో ఇంకేటో చూస్తుండు. పెద్ద కట్టెలు పట్టుకొచ్చిండు, కొడవలు పట్టుకొచ్చాడు. ఏడునే కూడా అర్థమవుతలేవు. ఈ బ్రోలో కూడా తెలియదు, రోడ్ మీదకి పోతుండు సాయి బ్రో, ముద్దోళ్ళు ఉండు. సో గాయస్ చూసారు కదా, ఇదే అన్నమాట. మనం ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటాం ఫ్యూచర్లో. మీరు లైక్ సబ్స్క్రైబర్లు ఇంకా చేస్తూనే ఉండాలి. మీరు కొత్తలకు షేర్ చేయాలా. మన వీడియోలు కూడా చూస్తారు కాబట్టి. విలేజ్ పీపుల్స్ ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు. వీడేమో ఒకటే అంటుండు, మనోడేమో ఒకపల్లె అంటుండు. ఏంది సంగతి నాకేం అర్థమవుతలేదు. ఈ యాదొండకాయలు అనేదే నాకు తెలియదు అసలు. పంపా ఇంటి పంపా అని అంటుండు బండి. గిన్నె ఉందండి ఇంటి పంపా అని అంటుండు. చూసారా గాయస్, మీరు ఎప్పుడన్నా గుళ్ళు చూడకపోతే చూడండి ఎంత క్లారిటీ అనిపిస్తుందో. ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారా. 17 Pro Max అన్నమాట ఇది, అందుకని ఇంత నీట్గా కనిపిస్తుంది. జూమ్ చూసారని దీన్ని ఒక్కసారి జూమ్ చేస్తా చూడండి ఎట్లుంది, ఎంత క్లారిటీ. అలానే ఇంకో సాయి బ్రోని ఇట్లా తీస్తా చూడు, ఎంత క్లారిటీ ఉంటారో. అట్లుంటుంది మనతోనే. బండి తలగబెట్టిరు ఒకటి. బండి మనం తీసుకురావాలంట, వాళ్ళేమో లెంగుకుండా పోతారంట. అది కూడా కరెక్టే, బరాబరే వాళ్ళు కూడా అన్నది. వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఉందంటుండు, ఏ పొక్కలు ఉందో చూద్దాం. 4X నీకేమైనా కనిపిస్తుందా? 8X వేయడం కనిపిస్తుందా? అబ్బా కనిపించింది బ్రో, క్లారిటీ ఇచ్చి పడేస్తుంది. పల్లె సాయి అది వంగుతుంది. పక్కన ఉంటుంది సాయి బ్రో. అటు ఇటు పెట్టి నా దగ్గరకు వస్తున్నావు అన్నీ నేను వేయాలని నడుతా బ్రో. పడ్డా అన్న పీక్తాయి కానీ కింద పడదు కదా. బండి బ్రో తీస్తుండు. ఏమన్నా ఉందా బ్రో, అది ఏది చూపెట్టాడు. గాయస్ చూసారా గాయస్, ఎంత పెద్ద ఉందో. హలో బండి బ్రో. సో గాయస్ చూసుకున్నట్టయితే మనం అవి తెంపనీకి కట్టె కడుతున్నాం. కట్టెకి ఏం కడుతున్నాం అంటే దీన్ని ఏమంటారు బ్రో, కొడవాలి.
చీమ చూసారు బాబు, చీమకు కూడా హానికరం చేయాలి తినబడుతున్నా. సాయి బ్రో పట్టుకున్నావు, నేనే పట్టుకోవచ్చు బ్రో. అలాగే 3 ముళ్ళు ఎత్తుండు. సాయి ఇప్పటిదాకా 4 ముళ్ళు వేసాడు. ఎలా బ్రో పుచ్చుకోడే. సో గైస్ మనం చూసుకున్నట్టయితే ఇది రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం లాంగ్ నుంచి ఏ లోపల ఇది కూడా కట్టరా, తర్వాత ఇది కూడా కట్టరా రెడీ అయిపోయి ఆగిరా. కళ్ళు ఇచ్చిపోతుంది. ఇది కూడా బందోబస్తు వరకు కడితే బ్రో ఆడ రెండవ పోడుతున్నాయి రా. సాయి బ్రో ఆడున్నాయి ఈడున్నాయి అని చెందుకుతుండు చూడండి. మన కష్టం పరాయానికి కూడా రావద్దు. సో గైస్ చూడాలి కాలు కాడ ఒకటి వీడియో ఒకటి మనము ఇలా వెతుకుతున్నాం అన్నట్టు ఎక్కడెక్కడ ఉన్నాయని. దీంట్లో క్లారిటీగా అనిపిస్తుంది కదా. అది ఉన్నది వచ్చినప్పుడు తీసుకుంది కానీ ఇంకేమైనా ఉండే. ఇగో నా మీదనే ఉంది. సో గైస్ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మొన్న కాలు చూసుకున్నట్టయితే ఏమేమి చూసారు ఇంకో చూసారు, ఇంకో రక్తం వెళ్తుంది. ఇదే ముళ్ళు కూర్చుంది. అమ్మ కాలు నడవ నీకు వస్తలే. సో గైస్ చూసుకున్నాడు మీరు కూడా, కాళ్ళకు ముళ్ళు వస్తున్నాయి. రైట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాం. 2 పెద్ద ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చాలు ఒక్కటి రెండు చాలు మనకు. చుట్టుకొని ఉండేది చాలు. ఇంకా దొరుకుతాయి బ్రో. ఇది ఒకటి నీకు ఆడోటి ఆడోటి పెద్ద సో గాయ చూసారా ఏడు ఉన్నాయంట, తెంపాలి ఇంకా. కట్టిస్తున్నా షెర్ఖాన్ తీసుకోని. గాయ చూసినాడే ఎట్లా ఇంకో కింద అడ్డమైన చెట్లు ఉన్నాయి. పైన సాయి తెంపుతుండు. పైన 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 ఉండకపోతే చూసుకున్నాడైతే ఇంకో మనోడు ఎంపంగానే ఎట్లా పడ్డే తెలుసా. ఇంకో ఈడో ముక్క సగం, ఈడో ముక్క సగం. చూసారా గాయస్, వీటి కోసం ఎంతగానో కష్టపడుతున్నాము. సాయి బ్రో వీటిలలో అంతగానం ఏముంటుంది బ్రో మరి? మన బండి బ్రోని అడిగి తెలుసుకుందాం. బండి బ్రో, ఈ దీంట్లో అంతా స్పెషల్ ఏంటి చెప్పు. ఏమో బ్రో మనకు కూడా తెలియదు. తెలియదు చెప్తా బ్రో, నువ్వు చెప్పు బ్రో. నువ్వు అరే మళ్ళీ కింద ఒకటి ఇవన్నీ గిట్లే ఉంటాయి బ్రో, అడవిలలోకి రావద్దు గిదెలు. బండి బ్రో, సాయి బ్రో, బండి బ్రో చెప్తాడు. పర్లేదు చెప్తున్నావా బ్రో? వీడియో చెప్తున్నా. పడ్డా అంట లెంకుతుండ బండి. ఇంకో అటు ఇటు తీసుకొచ్చి ఇంకో ఇటు ఆపిర్రు, చూస్తారు అన్నట్టు లెంకుతారు. ఈ పొక్కలు ఏమైనా ఉన్నాయేమో అని జాలి వెనకాల. ఇక ఉంటే మాత్రం ఇక జాలింకి దుంకుతారు ఇక మన వాళ్ళు. తెలుసుగా మన వాళ్ళ గురించి. ఆల్రెడీ ఇంకో సాయి బ్రో చూడు ఎట్లా పైరవ చేస్తున్నావు. దుంకుదామని ట్రై చేస్తున్నా కానీ అయితలేదు. అందరం కష్టపడితే మన బండి బ్రోకి 2 దొరికినాయి. సాయి బ్రో ఇక అట్లా వస్తాడంట. సో గాయస్ టైం చూసినట్టయితే 6:48 అంటే 7 దగ్గరకు వస్తుంది. ఇంకో మేము జంగల్లో ఉన్నామన్నమాట యాదొండకాయలు దింపనీకి. ఇంకో మా సాయి బ్రో అటు వేయండు, బండి బ్రో ఇటు వేయండు. చూపిస్తా చూడండి. ఇంకో మా కష్టం పరాయానికి గురి రావద్దు. బండి బ్రో ఇటు వేయండు, ఓ సాయి బ్రో చూసారు కదా ఇక్కడ ఉండు సాయి బ్రో. ఈ బండి బ్రో చూసుకున్నట్టయితే ఎటేటో పోతుండు. ఈ అడవిల్లో గుడ్డెలుగులు, ఏనుగులు, పందులు, ఉరవందులు, అడుగు పందులు అండ్ ఇంకా ఈ సమ్ సిచ్యువేషన్లో ఇడికి పులులు కూడా వస్తాయంట. ఇక్కడ గువ్వలు కూడా ఉంటాయి లోపల. సో నాకు భయమైన పోతలేను అనమాట, వాళ్ళే పోతారు. సో ఇక్కడ చూసేయండి వెదర్ ఎంత మంచిగా ఉందో. ఇక్కడనే సూర్యుడు అనమాట. సూర్యుడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, 7 అవుతుంది కాబట్టి ఈయన్నే. సో ఫైనల్ అరే గింద చీకటైందా రంగు ఎట్లా అనిపిస్తున్నారా? నేను బండి బ్రో చూడము మేము ఎట్లా అనిపిస్తున్నాము. ఆ టైం హింద అయిపోయింది పోయి. సో గాయస్ ఫైనల్గా ఇక కొన్ని దొరికినాయి.
కొన్ని తెంపుకున్నాం అన్నమాట. బండి జేబులో వేసుకుండు, బండి లాగు పెద్దగా ఉంటుంది కాబట్టి బండి లాగుగానే వేసుకుండు. ఇక బండికి ముళ్ళు కూర్చున్నట్టు చీకట్లో కూడా కొంచెం కనిపిస్తున్నాడే గ్రేట్. ఇంకా కొంచెం తెల్లగా కావాలి నేను. తెంపిర్రు వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టాజీవులు మా వాళ్ళు, కష్టాజీవులు. సో గాయ చూస్తురా, ఇన్నే దొరికినాయి అన్నమాట. ఇవి ఒకరికైతే మస్తు అయిపోతాయి. ఇక్కడ బండి బ్రో, సాయి బ్రో, నేను కూడా ఉన్నా. ఇక ఎవరో ఒకరు తీసుకోవాలి, సెట్ అయిపోతుంది. సో నైట్ పోతే మనకి యాదొండకాయలు దొరకలేదు కదా. సో ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30కి వచ్చాం అన్నట్టు. ఇంకో అడవి జంగల్కే బచ్చా. ఇంకో బండి బ్రో, మా సాయి బ్రో ఇక్కడ పైన అనిపిస్తాడు. ఎన్నేనం దొరికినా నేను మీకు చూపిస్తా. ఆ సాయి బ్రో అనిపిస్తుండు కదా, పైనుంచి తెంపుతుండు. ఇంకో యాదొండకాయలు ఎన్నేనం దొరికినాయి అన్నమాట. ఇదంతా ఇంకో జంగల్, ఇదంతా జంగల్లోకి వచ్చినాం మేము. సో గాయస్, మా కష్టాన్ని మీరు చూసారు కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకిన్ని వీడియోస్ కోసం ఇంకా షేర్ కూడా చేయండి. మా బండి బ్రో ఏమైనా మాట్లాడతారంటే, బండి చూసారా, ఇది పొట్టనా యాదగిరి గుట్టనా చెప్పండి గాయస్, చెప్పు బండి. ఖాళీ పెళ్ళి. ఇంకో సాయి బ్రో కూడా చూడండి ఎంత కష్టపడుతుండో మన కోసం, కష్టాజీవి.